నమస్తే, వెల్కమ్ టు తొలి క్రాంతి న్యూస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలోని 6వ వార్డులో మాదిగ జేఏసీ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగ జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న పిడమర్తి రవికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కీలక పదవిని సైతం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల శ్యామ్, సాయి కుమార్ మాదిగ, మనోజ్, శివ, ప్రకాష్, సంపత్, నరేష్, నరసింహారావు, బోసాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు అన్న డాక్టర్ పిడమర్తి రవి గారి పుట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే మాదిగ జేఏసీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్నగారి జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. ఈ ఇల్లందు కాన్స్టిట్యూన్సీలోని గార్ల మండలం చెందిన పిడమర్తి రవణ తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి నాయకత్వ బాధ్యతలు ఉంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకుడు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రధానమైన నాయకుడిగా, రాష్ట్ర నేతగా పేరున్న రవణ గారి జన్మదిన వేడుక ఈరోజు మాదిగ జేఏసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమక్షం జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది. ఒక కార్యక్రమం ఉద్దేశించి మాదిగ జేఏసీ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ పిడమర్తి రవి గారి జన్మదిన సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మిత్రుడు మేకల శ్యామ్ గారు, అదేవిధంగా సాయి, అదేవిధంగా దుర్గారావు గారు, సంజీరావు గారు, నరసింహరావు గారు, నరేష్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పిడమర్తి రవణ మరి యుద్ధమకారుడిగా మరి తెలంగాణ మంచి పాత్ర పోషించి తెలంగాణ కూడా పెద్ద గట్టి పనిచేసి యుద్ధమాన్ని ఏకం చేసి ఆ రోజు తెలంగాణ తేవడం జరిగింది. ఏదేమైనా రవణ చాలా మంచి వ్యక్తి. మన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాస్ అనుచరుడిగా ఇప్పుడు అన్నతో ఉంటూ మరి మన జాతి కూడా అనేక సేవలు చేస్తూ మన అందరినీ ఉత్తేజపరుస్తున్నటువంటి మన నాయకుడు పిడమర్తి రవణ. మరి అన్నకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. మరి అన్నగారికి ఏదో మరొక పెద్ద పదవి రావాలని మా సంఘం తరఫున, ఇక్కడ ఉన్న మన జాతి తరఫున మేము ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. ఆ దేవుడి దయ వల్ల రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మేకల శ్యామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను.